హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో ఓన్లీ నేను 2 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒకే మోడల్. ఓకేనా? ట్రైన్ స్టాప్ అవుతుంది, ట్రైన్ ఎన్ని మినిట్స్ స్టాప్ అయ్యింది. ఓకేనా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 km/h వితౌట్ ఏ స్టాప్. వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చినారు, 70 km/h అని స్పీడ్ ఇచ్చినారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 గంటకు 70 కిలోమీటర్స్ అనేది వెళ్తూ ఉంది అని అర్థం. మరి 1 అవర్కి మనకి హౌ మెనీ మినిట్స్? సో 60 మినిట్స్. సో 60 మినిట్స్లో 70 కిలోమీటర్స్ అనేది వెళ్తూ ఉంది. ఎలా? స్టాప్ అవ్వకుండా అయితే. అండ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h 63 km/h విత్ ఏ స్టాప్. ఇక్కడ వెళ్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికంటే ఈ స్పీడ్ వచ్చేసి తగ్గింది. సో ఎంత తగ్గింది? ఇక్కడ చూడండి ఎంత తగ్గింది. 70లో నుంచి 63 తీయండి, 77 కిలోమీటర్స్ వచ్చేసి తగ్గింది. ఎందుకు అంటే కారణం స్టాప్ అవ్వడం వల్లనే. సో ఇక్కడ ఎంత తగ్గింది? ఈ 7 కిలోమీటర్స్ అనేది వెళ్ళడం లేదు కదా, సో దానికి ఎంత టైం పడుతుందో సో అదే మనకి ట్రైన్ వచ్చేసి స్టాప్ అయిన టైం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి 70లో నుంచి 63 తీసేస్తే 7 కిలోమీటర్స్ వచ్చేసి ఆగింది. ఈ డిస్టెన్సే మనకి టైం కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా టైం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై 10 చేస్తే 70 కిలోమీటర్స్ని డివైడెడ్ బై 10 చేస్తే 7 కిలోమీటర్స్ అయినా వచ్చేది. సో అలాగే 60ని డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఈజీగా టైం అనేది వస్తుంది. టైం ఈజ్ ఈక్వల్స్ టు 60/10 దట్ ఈక్వల్స్ టు 6 మినిట్స్ అనేది ట్రైన్ వచ్చేసి ఆగిపోయింది. ఈ 6 మినిట్స్ ఆగిపోకుండా అంటే ఈ 7 కిలోమీటర్స్ కూడా కవర్ చేసేది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సేమ్ మోడల్ ఈ క్వశ్చన్ కూడా. సో ఏ మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ వితౌట్ స్టాపేజ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. సో స్టాప్ అవ్వకుండా ఎంత వెళ్తూ ఉంది? అవర్కి 60 కిలోమీటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే విత్ స్టాపేజ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 40 km/h. ఇప్పుడు స్టాప్ అవుతూ స్పీడ్ వచ్చేసి తగ్గించేసింది. ఎంత? ఇప్పుడు 1 అవర్కి 40 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తూ ఉంది. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ హీ స్టాప్ ఫర్ అన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, 60 మినిట్స్కి 60 కిలోమీటర్స్ అనేది వెళ్తూ ఉంది. అవునా? సో పర్ అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్కి 60 కిలోమీటర్స్ అనేది వెళ్తూ ఉంది. ఎలా? స్టాప్ అవ్వకుండా. ఇప్పుడు స్టాప్ అవుతూ ఉంది కాబట్టి 40 కిలోమీటర్సే వెళ్తూ ఉంది. ఎంత తగ్గింది? 20 కిలోమీటర్స్ అనేది వెళ్ళలేదు. కారణం ఏంది? ఒక చోట స్టాప్ అవ్వడమే. సో ఇక్కడ 20 కిలోమీటర్స్ అనేది వెళ్ళడం లేదు కదా. సో ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా చూడండి, ఈ 60 × 1 చేస్తే మనకి 60 మినిట్స్ అనేది వచ్చింది. అలాగే 20 × 1 చేస్తే 20 మినిట్స్ అనేది ఓవరాల్ ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? సో ట్రైన్ వచ్చేసి ఎన్ని మినిట్స్ స్టాప్ అయింది అంటే 20 మినిట్స్ అనేది స్టాప్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు కాంపిటేటివ్ ఫీల్డ్లో వస్తే సో ఈజీగా 1 మినిట్ కంటే తక్కువ టైంలో వచ్చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.